హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వ ప్రసాదాన్ని చూపిస్తున్నాను. ఫెస్టివల్స్‌కనే కాదు, స్వీట్ తినాలనిపించిన ఈ ప్రసాదం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. నా ఛానల్ కనుక రెగ్యులర్‌గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. కొన్ని జీడిపప్పులు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి సగం వేగినాక కొన్ని కిస్మిస్ వేసుకుని ఇవి 2 కలిపి బాగా వేగినాక సైడ్కి తీసేసుకోండి. ఏదైనా ఒక వాటర్ గ్లాస్ కొలతగా తీసుకోండి. గ్లాస్ గోధుమ రవ్వను తీసుకుంటున్నాను. దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఒక గ్లాస్ గోధుమ రవ్వను తీసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఇలా కొంతసేపు వేగినాక దీన్ని పక్కకు తీసేసుకోండి. అదే వాటర్ గ్లాస్‌తో గ్లాస్‌కి 2 గ్లాసులు, ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను, ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. మీరు 2 నీళ్ళైనా వేసుకోవచ్చు, 2 పాలైనా వేసుకోవచ్చు. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్ళు వేసినాక ఇలా బాయిల్ వచ్చినాక ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా మీడియం మంటలో కలుపుకున్నాక ఇలా దగ్గర పడినాక మూత పెట్టేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి. ఇలా దగ్గర పడింది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని కొంతసేపు మగ్గనివ్వండి. బాగా ఉడుకుతుంది రవ్వ ఇలా చేయడం వల్ల. ఇలా పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మీరు గ్లాస్ గోధుమ రవ్వకి గ్లాస్ బెల్లం అయినా వేసుకోవచ్చు, గ్లాస్ పంచదార అయినా వేసుకోవచ్చు. నేనైతే సగం బెల్లము, సగం గ్లాసు పంచదార వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి సిమ్లోనే ఈ బెల్లం కరిగేంత వరకు మగ్గించుకోండి. పొడి లాంటిది వేసుకోండి, తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇలా బాగా కలిపి మూత పెట్టినాక ఇలా గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ముందుగా వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్ వేసి బాగా కలుపుకోండి. ఈ విధంగా గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.